అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? విచిత్ర కవలలు 15వ భాగం. ఉదయనుడు అలా అదృశ్య రూపంలోనే ఉండి ముందు గతి ఏమిటా అని తీవ్రంగా ఆలోచింపసాగాడు. పాతాళ భవనంలోకి పోదామంటే తన భస్మాలు అంజనాలు పనిచెయ్యవని రాకుమార్తెలు చెప్పే ఉన్నారు. అయినా అది చూద్దాం అనే కుతూహలంతో ఉదయనుడు వెళ్ళి ఆ ఆకుల గుట్ట తొలగించాడు. అప్పుడు ఒక సొరంగం ఏర్పడి అందులో మెట్లు కనిపించాయి. ఒక్కొక్క మెట్టే నెమ్మదిగా దిగుతూ పోయాడు. 10 మెట్లు దిగేసరికల్లా అదృశ్య రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. అయితే ఉదయనుడు జంకిపోయి అంతటితో ఆగలేదు. మరో 10 మెట్లు దిగాడు. అంతే, అడుగు ముందుకు పడలేదు. మెట్లు దిగువన భయంకరమైన 2 సింహాలున్నాయి. అంతకంటే భయంకరమైన సర్పాలు వాటి మెదడుకు చుట్టుకొని బుసలు కొడుతున్నాయి. అవి కంటపడగానే ఉదయనుడు క్షణమైనా అక్కడ నిలవలేదు. ఒక్క ఉరుకులో స్వరంగానికి వచ్చేసి మళ్ళీ అదృశ్య రూపం పొందాడు. అక్కడి నుండి ఉదయనుడు సరాసరి కొలను వద్దకు వచ్చాడు. కొలను చుట్టూ అగ్నిగుండాలు బగబగ మండుతున్నాయి. రాక్షసుడి పరివారం జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. వికార రూపులైన రాకుమార్తెలను రాక్షసుడు ఎత్తుకుపోయిన సంగతి ఉదయనుడికి తెలియనే తెలియదు. అయితే యథాలాపంగా లెక్కపెట్టేసరికి కొలనులో 48 హంసలకు బదులు ఇప్పుడు 45 మాత్రమే ఉండటం చూసి సంశయంలో పడ్డాడు. లోపించిన ఆ 3 రాకుమార్తెలేని వారికి ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందని అనుకున్నాడు. అయితే చేసేదేముంది? ఎవరిని అడిగితే నిజానిజాలు తెలుస్తాయి? అదృశ్య రూపం మార్చి మామూలుగా కనిపించాడా? రాక్షస పరివారం తనని పట్టేస్తారు. ఏదో విధంగా కొలనులోకి చేరుకొని హంసరూపం పొందుదామన్నా కొలను చుట్టూ అగ్నిజ్వాలలు బగబగా మండుతున్నాయి. ఇంత మాత్రానికే ఉదయనుడు నిరాశ చెందుతాడా? ఈ సంగతి అలా ఉంచి రాక్షసుడు ఎత్తుకుపోయిన రాకుమార్తెల సంగతి ఏమైంది అన్నది కదా. వాడు ఒక మహారణ్యంలో వాళ్లను వదిలేశాడు. ఊరికే ఆ మట్టున వదిలేసినా బానే ఉండును. తన మాయాభవనపు రహస్యాలు ఎక్కడ బయట పెడతారో అనే దురుద్దేశ్యంతో వాళ్లను మూగవాళ్లుగా చేసివేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అసలే అంగవైకల్యం ఏర్పడి ఉన్న రాకుమార్తెలకు ఇలా మూగతనం కూడా ప్రార్థించటంతో వాళ్ళు తల్లడిల్లిపోయారు. ఎలాగో కష్టపడి ఆ అరణ్యం మధ్య నుండి బయటపడదామంటే కాలుపోయిన సుభాషిణి, కళ్ళుపోయిన సుకేసినీలతో సాగిపోవటం ఒక్క సుహాసిని వల్ల అవుతుందా? అదృష్టవశాత్తు ఒకనాడు ఆ అడవికి ఒక మహారాజు వేటకు వచ్చాడు. రాకుమార్తెలను చూశాడు. అపురూప సౌందర్యవంతులైన ఆ పిల్లలకు ఇలా అంగవైకల్యం ఏర్పడి ఉండటం గమనించి అతడు ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరు? ఎందుకని ఈ మహారణ్యం మధ్యన సంచరిస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. కానీ రాకుమార్తెలు బదులు చెప్పలేక సంజ్ఞల వల్లనే తెలియచేయటానికి ప్రయత్నించారు. వాళ్ల అవస్థ చూసి రాజు పాపం మూగివాళ్లు కూడానా అంటూ జాలిపడ్డాడు. చూడగా మీరు 3 పెద్ద కుటుంబానికి చెందిన వాళ్లుగా కనపడుతున్నారు. ఏదో గట్టి కారణం వల్లనే మీరు ఈ స్థితిలో ఉండి ఉండాలి. మీకు వచ్చిన భయం ఏమీ లేదు. నాతో వచ్చేయండి. మీ ఇంట్లో ఎంత స్వేచ్ఛగా ఉండేవారో అంత స్వేచ్ఛగానూ మీరు నా కోటలో ఉండవచ్చు. నేను మాళవదేశపు మహారాజును. నా పేరు ప్రతాపసింగు. ఈ పేరు మీరు వినే ఉంటారు అని వాళ్లకు నమ్మకం కలిగేటట్లుగా ధైర్యం చెప్పాడు. ఇది వినేసరికి కష్టాలు పడుతూ ఉండిన రాకుమార్తెల ముఖాలు వికసించాయి. ఒక్కసారిగా సిగ్గుతో వారు తలలు వంచుకున్నారు. వాళ్ల మౌనమే అంగీకారంగా తీసుకొని ప్రతాపుడు వాళ్లను గుర్రం మీద ఎక్కించి తను మాత్రం పాదచారిగా బయలుదేరాడు. మరికొద్దిసేపటికి సుహాసిని, సుభాషిణి, సుకేసినీలతో సహా మహారాజు తన భవనం చేరుకున్నాడు. వెంటనే ఆస్థాన విద్వాంసుని రప్పించి రాకుమార్తెల వృత్తాంతం తెలుసుకునే మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించమన్నాడు. ఆస్థాన విద్వాంసుడు
బుద్ధిబలం అంతా వినియోగించి ఆలోచించాడు. రాకుమార్తెలను ముగ్గురిని కూర్చోబెట్టాడు. కొంత ఇసుక తెప్పించి వాళ్ల ముందు పోయించి చదును చేయించాడు. సుహాసిని వైపు చూశాడు. సుహాసిని కన్నీరు కారుస్తూ చదువు నేర్చిన వాళ్లము కాము అని అర్థం వచ్చేటట్లు సంజ్ఞ చేసింది. తనేదో గొప్ప ఆలోచన చేశాననుకున్న ఆస్థాన విద్వాంసుడు సుహాసిని ఇలా సంజ్ఞ చెయ్యగానే ముఖం వేలవేశాడు. మహారాజా, నా బుద్ధికి తోచిన ఒక్క ఉపాయమూ ప్రయత్నించాను, కానీ మాట దక్కలేదు. ఇంతకు మించి వేరే మార్గం కనిపించటం లేదు కూడాను అని విన్నవించుకున్నాడు ఆస్థాన విద్వాంసుడు తన అసమర్థతకు సిగ్గుపడుతూ. సరే అని ఆయన పంపించి వేశాడు. మహారాజు ఆ వెంటనే దాసీలను పిలిచి ఈ ముగ్గురిని ఏ లోపమూ రాకుండా అతి జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి, అంతఃపురంలో ఉంచి కంటికి రెప్పలా చూడండి అని ఆజ్ఞాపించాడు. సుహాసిని, సుభాషిణి, సుకేశనీలు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మహలులో ఉంటూ ఉన్నారు. ఉదయనుడు క్రిందటి మారు శ్రావస్తికి వెళ్ళేటప్పుడు ఒక రాజ్యం మధ్య నుంచి పోవటము, అక్కడ ఒక అంధుడికి చూపు రప్పించటము, అది చూసి ఆ దేశపు రాజు అతనిని తన వద్ద ఉండి పొమ్మనటము జరిగింది కదా. ఇప్పుడు మన రాకుమార్తెలను అడవిలో కలుసుకొని వారిని తన కోటకు తెచ్చి ఉంచిన ఆ రాజే ఈ ప్రతాపుడు. మాట ఇచ్చిన ప్రకారము ఉదయనుడు తన వద్దకు తిరిగి వస్తాడని, అప్పుడు అతని చేత ఈ ముగ్గురికి అంగవైకల్యం పోగొట్టించవచ్చునని రాకుమార్తెలను చూచిన క్షణమందే రాజు మనసులో అనుకున్నాడు. మరో వారానికల్లా ఉదయనుడే ఈ మహారాజు వద్దకు రావటం తటస్థించింది. తలవని తలంపుగా అతడు తనంతట తానే వచ్చేసరికి మహారాజు బ్రహ్మానందభరితుడయ్యాడు. మాట ప్రకారం ఉదయనుడు తన ఆస్థానంలో ఉండిపోయేందుకే వచ్చాడు అనుకున్నాడు ఆయన. మిత్రమా, నీవు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాము. ఇప్పటికైనా వచ్చావు, చాలా సంతోషమైంది. వెళ్ళిన పని పూర్తి అయినట్లేనా అంటూ ఎదురు వెళ్ళి ఆప్యాయంగా సత్కరించాడు. అందుకు ఉదయనుడు, నేను తలపెట్టిన కార్యం ఇంకా పూర్తి కాలేదు, అందుకే తమ సహాయం కావలసి వచ్చాను అన్నాడు. ఏమిటి, నా సహాయమా? ఏమిటది? సంశయించక చెప్పబోయ్, నా వల్ల ఏమి కావలసినా నీవు చెప్పి చేయించుకోవచ్చు అన్నాడు మహారాజు. అప్పుడు ఉదయనుడు తమ జీవిత రహస్యం బయటపెట్టి తను కమలలను వెతుక్కుంటూ బయలుదేరినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా వివరించాడు. తన వద్దనున్న అంజనాలు, భస్మాలు, వాటి మహిమను కూడా దాపరికం లేకుండా వెల్లడించాడు. శ్రద్ధగా విన్నాడు రాజు. అయితే ఇప్పుడు నేను చెయ్యవలసిందేమిటి అని ప్రశ్నించాడు. అందుకు ఉదయనుడు, తమ ఆస్థాన చిత్రకారుణ్ణి ఒక పర్యాయం నాతో పంపాలి, వారంలోగా తిరిగి వచ్చేస్తాము అన్నాడు. సరేనన్నాడు రాజు. మర్నాడే చిత్రకారుని వెంటబెట్టుకుని ఉదయనుడు రాక్షసుడి భవనానికి చేరుకున్నాడు. తనపైన చిత్రకారుని పైన భస్మం చల్లాడు. ఇద్దరూ అదృశ్య రూపం పొందారు. రోజల్లా వాళ్ళు కొలను ఒడ్డున ఉండిపోయి మరునాడు తిరిగి మాళవ రాజ్యానికి బయలుదేరారు. బయలుదేరిన వారానికల్లా వారు రాజమహలు చేరుకున్నారు. చిత్రకారుడు తను తయారు చేసిన చిత్రాలన్నింటినీ వరుసగా పేర్చాడు. ఒక్కొక్క బొమ్మను పరిశీలిస్తూ ఆ వెంటనే ఉదయనుడి వైపు చూస్తూ ఉన్నాడు. మధ్యలో ఒక బొమ్మ వద్దకు వచ్చేసరికి చిత్రకారుడు ఉదయనుడి వైపు చూసి ఆ బొమ్మ ఉదయనుడి పక్కనే పెట్టి మళ్ళీ చూచి, బేష్, ఇది మీకు సరిగ్గా సరిపోయింది. ఈ వేషం వేస్తే మిమ్మల్ని ఎవ్వరూ పోల్చుకోలేరు అన్నాడు. అవును అన్నాడు ఉదయనుడు సంతోషం నిండిన హృదయంతో. ఆ వెంటనే ఉదయనుడికి రాక్షసుడి అనుచరులలో ఒకనిలాగా వేషం వేశాడు చిత్రకారుడు. 1కి 2 సార్లు ఉదయనుడు అద్దంలో చూసుకున్నాడు. భలే, మహాబాగా కుదిరింది అనుకొని మరునాడే రాజు వద్ద సెలవు తీసుకొని తీరుగా కొలను చేరాడు. కొలను చేరుకుంటూనే తన వద్దనున్న భస్మం కోసం ఎప్పటిలాగా అలవాటు ప్రకారం తడిమి చూసుకున్నాడు. కానీ అయ్యో, భస్మం లేదే. అయితే గత్యంతరం ఏమిటా అని ఆలోచించుకొని మరుక్షణమే ధైర్యం తెచ్చుకున్నాడు. చీకటి పడే వరకు ఎవళ్ల కంటా పడకుండా
ఒక పొదమాటున నక్కి దాక్కుని ఉన్నాడు. చీకటి పడింది. రాక్షసుడి పరివారంలో మరికొందరు కొలను దగ్గరకు వచ్చి అంతకుముందు అక్కడ కాపలా కాస్తున్న జట్టును విడుదల చేశారు. విడుదలైన వాళ్ళు పాతాళ గృహం చేరుకొని ఒక్కొక్కరే లోపలికి ప్రవేశించారు. చిట్ట చివరివాడు గృహం లోపల ప్రవేశించబోయే సమయంలో ఉదయనుడు యుక్తిగా అతని వెంట లోపలికి దూరాడు. తన మాయావేషం ఎక్కడ పట్టుబడిపోతుందో అని ఉదయనుడు లోపల జంకుతూనే ఉన్నాడు. అయితే దైవవశాత్తు ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు. ఏమిటంటే వేషం చూడగా అతడు తమలో వాడే అనుకున్నారు తక్కిన వాళ్ళు. ఈసారి ఉదయనుడు మెట్లన్నీ దిగి ఆ సింహాల పక్కగా పోయాడు. జట్టులో కలిసిపోయి ఉండడం వల్ల ప్రత్యేకించి అవి తనను పసికట్టలేవని ఉదయనుడి ధైర్యం. అయితే అవి కొత్త మనిషిని ఇట్టే పసికట్టాయి. పసికట్టడమేమిటి, ఒక్కసారిగా ఉరికి పైబడి చంపబోయాయి. కెవ్వున కేక వేసి ఉదయనుడు పడిపోయాడు. ఇది చూసి తక్కిన వాళ్లంతా పరిగెత్తుకు వచ్చి ఒక్క వేటుతో సింహాలు రెండింటినీ నరికివేశారు. తరువాత ఉదయనుడిని వెంట తీసుకు వెళ్ళి చుట్టూ గుమిగూడారు. మనల్నే మాటు వెయ్యబోయాయి ఈ సింహాలు, ఎంత పొగరు, మంచి బాగా శాస్తి చేశావులే అని సింహాలను చంపిన వాడిని మెచ్చుకున్నారు. తరువాత వాళ్ళు ఉదయనుడికి పరిచర్యలు చేశారు. గాయాలకు కట్టుకట్టారు. కాస్తంత తేరుకున్న వెనుక, తమ్ముడు, నీ గాయాలు పూర్తిగా మానిపోయే వరకు 2 రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉండు, అంతవరకు కాపలా పని మేము చూసుకుంటాంలే అన్నారు. అయితే మరొక్క ఉపకారం చేసి పొండి, నేను కాలు కదపలేకుండా ఉన్నాను కనుక నా తిండి ఏర్పాట్లు కూడా చేసిపోండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ఉదయనుడు. దానికేంలే అంటూ వాళ్ళు ఉదయనుడికి మాంసము కళ్ళు తెచ్చి ఇచ్చారు. తరువాత తిండి పడక సదుపాయం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారింది. రాక్షసుడి పరిచారికలు కొలను బయలుదేరు వెళ్ళి అక్కడ కాపలా వాళ్లను విడుదల చేశారు. మరికొద్దిసేపటికల్లా వాళ్ళు ఉదయనుడి దగ్గరకు వచ్చి అదృష్టవంతుడివా తమ్ముడు అని ఆనందించారు. రాత్రల్లా కాపలా కాసి ఉండటాన వాళ్ళు మరికొంచెం సేపటిలో గుర్రు పెట్టి నిద్రపోసాగారు. సరిగ్గా అర్ధరాత్రి వేళ రాక్షసుడు వచ్చేశాడు. వస్తూనే మెట్ల కింది సింహాలు 2 చచ్చిపడి ఉండటం చూశాడు. ఎవడిదిరా ఈ పని అని బొబ్బలు పెట్టుకుంటూ ఉదయనుడు పడుకొని ఉన్న చోటికి వచ్చాడు. విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.